ఇక మనోజ్ షాప్ ఓపెనింగ్కి ఇక రిబ్బన్ కట్ చేయనీకే వాళ్ళ అమ్మకి ఇక కత్తెర ఇచ్చి మమ్మీ నువ్వే షాప్ ఓపెన్ చేయని చెప్తాడు. ఇక ప్రభావతి అయితే ఇంకా షాప్ ఓపెనింగ్ చేస్తుంది. ఇంకా పదండి వెళ్దామని ఇక అందరు లోపలికైతే వెళ్తారు. ఇక శృతి వాళ్ళమ్మ మనోజ్ని ఇలా అడుగుతూ ఉంటుంది, అన్నిటికంటే కాస్ట్లీ సోఫా చూపించు మనోజ్ అని. ఇక మనోజ్ అయితే ఇది అన్నిటికంటే కాస్ట్లీ సోఫా ఆంటీ అని చూపిస్తూ ఉంటాడు. ఇక తనైతే సెలెక్ట్ చేసుకొని ఇంకా కూర్చుంటుంది. ఇది నాకు నచ్చింది ఈ సోఫా అని ఇంకా మనోజ్కి అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఇటు పక్కల ప్రభావతి ఏమో మీనా మిక్సర్ అయితే తీసుకుంటుంది. ఇక 5,000 లేని మిక్సర్ని తీసుకున్నావా, అక్కడ చూడు శృతి వాళ్ళ అమ్మ 1,00,000కు పైగా పెట్టి సోఫా తీసుకుంది అని అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అన్న మాటకైతే ఇంకా బాలుకైతే కోపం అయితే వస్తూ ఉంటుంది. ఇంకా బాలు కంట్రోల్ చేసుకొని నిల్చుంటాడు. అలాగే ఇక మనోజ్ ఉండి ఆంటీ 1.5 lakh పెట్టి సోఫా కొన్నారు, ముందుగా మీతోటే బోని చేయండి ఆంటీ అని చెప్తాడు మనోజ్. ఫస్ట్ బోని మీనాతోనే చేపిద్దాం ప్రభా అని అంటూ ఉంటాడు. లేదు, ఫస్ట్ బోని ఆవిడ చేతితోటే చేయిద్దామని ఇంకా ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఇక మీనైతే బాధపడుతూ ఉంటుంది. పూలు అమ్ముకునే దాని చేతిలో ఏముంటుంది అని ఇంకా వెటకారంగా అంటూ ఉంటుంది. ఇక మీనైతే ఆ మాటకైతే బాధపడుతూ ఉంటుంది. ఇక బాలుకైతే కోపం అయితే వస్తూ ఉంటుంది. ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ.